ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే దాదాకి ఒక ఆంతరిక అనుభూతి జరిగిందనమాట. దానిని ఆత్మానుభూతి కూడా అను అని భావించవచ్చు. మరి బ్రహ్మబాబాకి ఏ విధంగా ఆంతరిక అనుభవం జరిగిందన్నది తెలుసుకుందామా? ఒకసారి దాదా ముంబైలో బబుల్నాథ్ మందిరం ఎదురుగా ఉన్న తమ బంగ్లాలలో జరుగుతున్న సత్సంగంలో ఉన్నారు. అప్పుడు వారికి ఒక విచిత్రమైన ఆంతరిక అనుభవం కలగడం ప్రారంభమైంది. వారికి కలుగుతున్న ఈ ఆంతరిక భావాలు తనలో ఆధ్యాత్మిక దండయాత్రకు ఆరంభమని గుర్తించిన ఇవి కలగడానికి గల కారణాలు గాని ఉద్దేశం గాని వారికి అర్థం కాలేదు. వాస్తవాలను గ్రహించగలిగే ఆంతరిక జ్ఞానం వారిలో బాగా పెరిగిసాగింది. ఏకాంతం కొరకు వారు తమ అతిథులకు దూరంగా తమ గదిలోకి వెళ్ళారు. బ్రహ్మబాబా ఆగోచరమైన అనుభవాలలో మునిగి ఉన్న వారు అలౌకిక ఆనందాన్ని చెవి చూశారు. వర్ణతితమైన ఆనంద తరంగాలు వారిని చుట్టుముట్టి పరమానందానికి గురి చేశాయి. దేహస్మృతి నుండి దూరంగా ఆ పవిత్రాత్మ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంది. తన యొక్క ఆంతరిక ఆనందంలో. ఇటువంటి దివ్య స్థితిలో వారికి చతుర్భుజుడైన విష్ణు దివ్య సాక్షాత్కారం జరిగింది. ఈ అనుభవం తనకు తన గురువు అనుగ్రహం వల్లనే కలిగిందని దాదా అనుకున్నారు. తన అనుభవం పూర్తయ్యాక దాదా ఎంతో సంతోషంగా తన గురువు వద్దకు వెళ్లి జరిగినదంతా ఎంతో ఆసక్తిగా వివరించారు. కానీ తనకు జరిగిన ఈ అనుభవం గురించి గురువుకు ఏమి తెలియదని, ఈ సాక్షాత్కారం తన గురువు ద్వారా జరగలేదని ఆ గురువు ముఖంలోని హావభావాల ద్వారా దాదా అర్థం చేసుకున్నారు. ఇటువంటి సాక్షాత్కారాన్ని కలిగించడం గురువుగారి సామర్థ్యానికి మించిన పని అని కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాదా మనసు సర్వలకు తండ్రి పరమాత్మ నిరాకారుడైన పరమాత్మ వైపుకు మరలింది. అంటే అప్పుడు పరమాత్మ అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు అసలు. అలాంటి టైంలో బ్రహ్మబాబా బుద్ధికి టచ్ అయ్యింది. తన మనసు ఎటువైపుకి వెళ్ళింది? పరమాత్మ వైపుకు వెళ్ళింది. ఆయన వల్ల ఇది సాధ్యమని అర్థం చేసుకున్నారు బ్రహ్మబాబా. నిజమైన సద్గురువు ఒక భగవంతుడు మాత్రం అన్న విషయం దాదాలో దృఢమైంది. అనుగ్రహం, దివ్య జ్ఞానం, దివ్య బుద్ధిని ప్రసాదించగలిగిన వాడు ఒక్క భగవంతుడే. ఏ మానవుడైతే తనను తాను భగవంతునిగా చెప్పుకుంటాడో లేక భగవంతుడు సర్వవ్యాపని చెప్తాడో అతడు విధవసాతు వంచకుడు. విష్ణువు యొక్క దివ్య సాక్షాత్కారాన్ని దాదాకు అనుగ్రహించినది స్వయంగా భగవంతుడు. ఈ విషయం దాదాకు స్పష్టంగా అర్థమైంది. ఇక ఇప్పుడు దాదా తెలుసుకోవలసిన విషయము ఎందుకు ఈ సాక్షాత్కారం జరిగింది అని. అయితే దాదా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నాకు ఎందుకు ఇలాంటి సాక్షాత్కారం జరిగింది అని అంటున్నారనమాట. ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అంటున్నారు దాదా. అచ్చా. ఓం శాంతి.
తర్వాత భగవంతుడు మరి ప్రపంచ వినాశనం. దీని గురించి తెలుసుకుందాము. ఓం శాంతి.